వినడానికే మాత్రం కదా, నమ్మండి, విశ్వసించండి. ఆయన ఎవరు? సర్వజ్ఞాని, సమస్తాన్ని ఎరిగిన వాడు. హల్లెలూయా. ఆయనకి తెలియని ఫ్యూచర్ లేదో, ఆయన చూడని ప్లేస్ లేదో, ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు. చెప్పండి, ఆయన సమస్తాన్ని. మనం అనుకుంటున్నాం ఆయన చూడడం లేదేమనుకుంటున్నాం. మనం ఎవరికి లెక్క అప్పచెంపాలో ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతుందంట. సర్వజ్ఞాని. నీకు చీకటి ప్లేసులు తెలుసు, నీ చీకటి స్టోరీ అంత తెలుసు. మన యొక్క అంతరంగాల్లో ఏ ఆలోచనలతో, ఏ ఉద్దేశాలతో మనం బ్రతుకుతున్నామో కూడా అది ఎరిగినవాడు. హల్లెలూయా. రెండో మాట, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి సమస్తము చెప్పలే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా. చాలాసార్లు వినడం వేరు, ఆ మాటను మనం విశ్వసిస్తే. ఆయన సర్వశక్తిమంతుడు అని విందంట ఒక ఆవిడ. ఇంటికి వెళ్ళిన తర్వాత బిక్కమొహం పెట్టుకుందంటమ్మ. బిక్కమొహం పెట్టుకొని, ఏంటమ్మా అలా ఉన్నావంటే తన ప్రాబ్లం బట్టి ఏడుస్తుందంట. ఏమిన్నా వాక్యంలో? ఆయన ఎవరో? ఆయన తీర్చగలడా లేడా? తీర్చలేని ఏదైనా ఉందా? కాబట్టి మనము బాధపడక్కర్లే. దేవుడు నమ్మదగిన వాడు అనండి ఒకసారి. దేవుడు సుమియోనుతో చెప్పాడు, నువ్వు క్రీస్తు వచ్చే వరకు నువ్వు మరణం చూడవు అన్నాడు సుమియోనుతో. క్రీస్తు రావాలి, నువ్వు చావాలి అన్నాడు. ఆయన రావాలి, నువ్వు చావాలి, చూడాలి కదా. అందుకే ఆ మాట ఇప్పుడు చూడండి సరే. ఆ సుమియోను ఏమన్నాడు చదవండి ఒకసారి. లోక సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నువ్వేమైతే నాకు మాట ఇచ్చావో, ఏమైతే నా ఎడల ఒక ప్రవచనం చెప్పావో, క్రీస్తును చూడాలి, నేను మరణించాలన్నావు కదా, ఇప్పుడు అని అంటున్నాడు. ఇప్పుడు నీ మాట చొప్పున అంటే ఆయన మాటలో ఎంత కరెక్టో చూడండి, ఆయన మాటలో ఎంత నమ్మదగినవో చూడండి. చాలామంది మాట ఇస్తారు కానీ ఏం చేయరు, నెరవేర్చరు. వస్తామంటారు, రారు. అర్థమవుతుందా? ఇస్తామంటారు, చెప్పరండి ఎవరు. కాబట్టి మనం నమ్మదగిన వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా క్రిస్మస్ టైంలో మనకి ఎలా దేవుడు అర్థమవుతుందంటే, లోకసువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. లోకసువార్త, తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున మహాదేవుడు, ఈ భూమి ఆకాశాలని తన మాట చేత కలగజేసిన దేవుడు, మహా ఐశ్వర్యవంతుడు, మహా మహిమ కలిగిన దేవుడు, ఆయన ఎక్కడ పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అసలు దాని వైపే మనం చూడం. మన స్టేటస్ ఏంటో తెలుసా? చే అని మొఖాలు ఆడ పెట్టుకుంటూ ఉంటాం. దాని వైపు చూడం. అసలు పశువుల సాల వైపే మనం చూడం. తొట్టులో పరుండ పెట్టాడట, తనకు ఉయ్యాలేంటి తెలుసా? ఎంత చండాలమైన ప్లేస్లోకి ఆయన